ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మే 20 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను అనెను. వ్యాఖ్యాన అంశం దేవుని మహిమ. వ్యాఖ్యాన అంశం దేవుని మహిమ. వ్యాఖ్యానం పై ధ్యానవచనం ప్రకారం దేవుడు ఆత్మ కనుక ఆయనకు శరీరం ఉండదు. మానవ నేత్రానికి కనిపించడం. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడనూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయన తండ్రిని చూచి ఉన్నవాడు అని యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చెప్తోంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని నేర్చుకుంటున్నాం. అలాగైతే దేవుడు తన ఉనికిని ఎలా తెలియజేస్తాడు? పాత నిబంధనలో ఆయన అనేక పర్యాయాలు తన మహిమ ద్వారా తనను తాను వెల్లడించుకున్నాడు. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి అని 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తున్నాం. ఉరుములు, మెరుపులు, మేఘాలు, అగ్ని మొదలైన వాటి ద్వారా తనను తాను దేవుడు వెల్లడించుకోవడాన్ని హెబ్రీయులు దేవుని మహిమ అని వర్ణించారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 1-6 వచనాలు, 19వ అధ్యాయం 16-19 వచనాలు, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఈ సందర్భంలో ఒక విషయం స్పష్టంగా గ్రహించాలి. హెబ్రీయులు ప్రకృతి శక్తులను దేవుడిగా గుర్తించటం లేదు. మానవులు గ్రహించగలిగిన సాధనాల ద్వారా దేవుడు తనను తాను వెల్లడించుకుంటున్నాడు అని భావించేవారు. యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు పరిపూర్ణ మానవ రూపంలో దేవుణ్ణి వెల్లడించాడు. అందువలనే యోహాను వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను, జనితైక కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి అని 1వ అధ్యాయం 14వ వచనంలో వర్ణించాడు. ఆది విశ్వాసులపై పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు విభాగింపబడిన అగ్ని కీలల వలె ఇతర సూచనలతో తనను తాను బయలుపరుచుకున్నాడు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1-4 వచనాలు చూడండి. దేవుడు తనను తాను వెల్లడించుకునే మరో 2 విధానాలు ఏమంటే, 1 సృష్టి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది అని కీర్తనల గ్రంథం 19వ కీర్తన 1వ వచనంలో చూస్తున్నాం. 2వది ప్రజలు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. అలాగే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అని చదువుతున్నాం. యేసుక్రీస్తు విశ్వాసులంగా మనం దేవుని ఆలయాలం. ఆయన మనలను తన మహిమతో నింపాలని కోరుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. శుభములతో వందనాలు.